చక్రద్వయం చాంకుశభాషయుక్తం చతుర్భుజం భేకరసింహవక్త్రం నేత్రత్రయాలంకృత నిర్మలాంగం నమామి సౌదర్శననారసింహం. శ్రీ విజయలక్ష్మీ సమేత శ్రీ సుదర్శన నృసింహపరబ్రహ్మణే నమః. ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ వారికి అలాగే మీరు చూస్తున్న అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు 22/11/2020 తేదీ కార్తీక శుద్ధ అష్టమి ఆదివారం. ఈరోజు చాలా విశేషమైన రోజు. అయితే ఈ అష్టమి ఉదయం మొదలుకొని రాత్రి 10:02 వరకు అష్టమి ఉన్నది. అలాగే ధనిష్ఠా నక్షత్రం ఈరోజు పగలు 11:09 వరకు ఉన్నది. అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:56 లగాయత్తు 4:41 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అలాగే వర్జ్యం సాయంత్రం 6:56 లగాయత్తు 8:40 వరకు వర్జ్యం ముగిస్తున్నది. అయితే ఈరోజు ఫలితాలు మొదటగా అశ్విని భరణి కృత్తికా పాదం మేషం అన్నట్లుగా మేషరాశి ఫలితాలు ఈరోజు చాలా విశేషంగా మేషరాశి ఫలితాలు ఉన్నాయి. ఎక్కడా కూడా కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడా కూడా సమస్యలు అయితే మటుకు లేవు. అన్నింటా కూడా విజయాన్ని చేకూరుస్తారు. అలాగే సంతానానికి సంబంధించిన వారితో కొంచెం ఇబ్బందులు మటుకు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు పడతారు. అలాగే పితృవర్గంతో కూడా కొంచెం సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భరణి నక్షత్రం వారికి గొడవలు గోళ్ళు అంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనస్పర్ధలు మటుకు ఎక్కువగా వస్తాయి భార్యాభర్తల మధ్యలో. అలాగే విద్యార్థులకు మటుకు చదువు అయితే మటుకు చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. లేదా దానికి సంబంధించిన మంచి విశేషాన్ని మీరు చెప్పడం జరుగుతుంది. ఈ మేషరాశి వారు ఈరోజు అష్టమి కావున కాలభైరవుడికి సంబంధించిన దర్శనాన్ని కానీ సాయంత్రం చేసుకున్నట్టయితే చాలా విశేషంగా మీకు లభిస్తుంది. అలాగే కాలభైరవుడి దగ్గర కానీ ఒక బుడిద గుమ్మడికాయలో దీపాన్ని కానీ పెట్టినట్టయితే చాలా విశేష ఫలితాన్ని మీరు అందరూ కూడా పొందొచ్చు. ఇది మేషరాశికి సంబంధించిన వివరం. కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రం వృషభ రాశి. ఈ వృషభ రాశి వారిని చూసినట్టయితే చికాకులతో ఎక్కువగా ఉంటారు. మనశ్శాంతి అయితే మటుకు ఉండదు. అలాగే ప్రశాంతమైన వాతావరణాన్ని మటుకు కోల్పోతుంటారు. తల్లిదండ్రులతో ముఖ్యంగా చెప్పాలి అంటే కొంచెం గొడవలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శారీరకంగా మానసికంగా ఎంత మనకి పని చేస్తున్న ఒత్తిడి మటుకు విపరీతంగా పెరిగిపోతుంటుంది. అయితే ఏంటంటే ఎంతవరకైనా సాధించడానికి మటుకు ఎక్కువగా చూస్తూ ఉంటారు ఏ పనైనా సరే. అయితే ఉద్యోగాలకి సంబంధించిన విషయానికి వస్తే మంచి ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కూడా తగులుతాయి. అలాగే భార్యకి సంబంధించిన కానీ లేదా భర్తకి సంబంధించిన వారితో అనారోగ్యానికి సంబంధించిన చికాకులు ఎక్కువగా ఉంటాయి. సంతానం వారికి కూడా కొంచెం అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటారు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కావున సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఉదయాన్నే దర్శనం చేసుకున్నట్టయితే ఆవు పాలు కానీ సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టి అది మీరు ఇంటిల్లపాది ప్రసాదం కింద తీసుకున్నట్టయితే వారికి ఆరోగ్యానికి సంబంధించింది ఇబ్బందులు తొలగి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందుతారు. మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రం వారు మిథున రాశి. కొంచెం ఇంటా బయట కూడా వీరికి అపోహలు అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కర్తవ్య పాలన పెద్దపీట వేస్తుంది. రాజకీయంగా కూడా కొంచెం మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీరికి సంబంధించినంత వరకు కూడా ఆర్థిక సమస్యల మటుకు కొంచెం ఎక్కువ ఉత్పన్నం అవుతాయి. లావాదేవీల మధ్యలో కూడా ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మధ్య వ్యక్తిత్వం కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అందువలన మీరు లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన కానీ చేసినట్టయితే వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాయి. కర్కాటక రాశి. పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు. ఈ కర్కాటక రాశి వారికి శని సంచారం వలన మంచి ఫలితాన్ని ఈరోజు పొందొచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన చికాకులు కూడా ఏమీ ఉండవు. అలాగే మనసు ప్రశాంతత అయితే కొంచెం చేకూర్చడానికి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు ఎక్కువ తగలడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్నదమ్ములతో కొంచెం
కలహాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భగవంతుడికి సంబంధించిన అనుగ్రహాన్ని మటుకు వీళ్ళు కొంచెం దైవబలం తక్కువగా ఉంటుంది. కావున కొంచెం దైవబలం కోసం ఏదైనా ఒక క్షేత్ర దర్శనం కానీ, ఈ కార్తీక మాసం కాబట్టి కొంచెం క్షేత్ర దర్శనం లాంటిది చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందొచ్చు. అలాగే ఆవుకి కాస్త మినుములు పొట్టు కానీ నానబెట్టి పెట్టినట్టయితే, దానికి కొంచెం ఆహారం కింద పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని మీరు పొందొచ్చు. మఖ, ఉబ్బ, ఉత్తర సింహరాశి ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్థానచలనం ఉన్నది. అలాగే గృహంలో కూడా కొంచెం మార్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, రాజకీయాలు అయితే చేస్తారు. అలాగే మత్స్య సంబంధించిన వాణిజ్యానికి సంబంధించిన వ్యాపారాల్లో మంచి లాభాన్ని అయితే మటుకు చేకూర్చడానికి అవకాశాలు ఉంటాయి, లేదా దానికి సంబంధించిన మార్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏంటంటే నరఘోష విపరీతంగా ఉంటుంది. కావున మీరు మటుగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని మటుకు పొందుతారు. అలాగే దైవబలం కోసం కొంచెం సూర్యనారాయణమూర్తి దర్శనాన్ని కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే సూర్యనారాయణమూర్తికి గోధుమ పిండితో కానీ, గోధుమలతో కానీ నానబెట్టి పారి ప్రవాహంలో కానీ, నదీ ప్రవాహం కానీ, లేదా ఆవుకి కానీ కొంచెం గోధుమలను నానబెట్టి పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. కన్యారాశి ఉత్తర, అస్త, చిత్త ఈ 3 నక్షత్రాలు కన్యారాశిలో వారికి శుభ ఫలితాన్ని అయితే మటుకు చేకూరుస్తారు. అయితే ఏంటంటే భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం చికాకులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏది మాట్లాడుతున్నా కూడా కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంటా బయట కూడా కొంచెం సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీరు ఏ పని చేస్తున్నా కూడా కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే చక్కని ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు. మీరు కూడా ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తికి సంబంధించినంత వరకు దర్శనాన్ని కానీ చేసుకున్నా, అలాగే గోధుమలకి సంబంధించినంత వరకు ప్రవాహంలో వేసినట్టయితే నానబెట్టి వేయాలి. ప్రవాహంలో వేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. తులారాశి ఈ తులారాశి వారికి సంబంధించినంత వరకు నక్షత్రాలు చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రం వారు. ఈ నక్షత్రం వారికి 3ంటికి 2 వంతులు గ్రహములు ప్రతికూలంగా ఉన్నాయి. శారీరక మానసిక ఇబ్బందులు అయితే మటుకు కొంచెం పడతారు. బంధుమిత్రులతో కొంచెం నిరాధారాలు లేకుండా వాళ్ళతో కొంచెం మనస్పర్ధలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల నుంచి మంచి అనుకూలత అయితే ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగాలకి సంబంధించినంత వరకు ఊహించని బదిలీలు కానీ, చికాకులు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఖర్చు మటుకు విపరీతంగా పెరిగిపోతుంది. మీరు మటుకు తప్పనిసరిగా శివదర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే శివదర్శనంలో గంధాన్ని తీసుకొని వెళ్ళి అభిషేకం చేసుకున్న, అలాగే పంచదారతో కానీ వెళ్ళి అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే లేకపోతే చెరుకు రసమైనా పర్వాలేదు, చెరుకు రసంతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కాకపోతే కోపం విపరీతంగా పెరిగిపోతుంది. దానివలన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కొంచెం కోపావేశాల వలన చికాకులు అయితే పడతారు. ప్రశాంతతనైతే కోల్పోతారు. అలాగే దూర ప్రయాణాలు కూడా ఎక్కువగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వెళ్ళినా కూడా కొంచెం వాహన ప్రమాదాలు లాంటివి కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం దూర ప్రయాణాలు అయితే తగ్గించుకుంటే చాలా మంచిది. అయితే వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన దర్శనాన్ని, అలాగే ఈరోజు గోకులాష్టమి కాబట్టి గోదర్శనం చేసుకున్న, గోవుకి ఏదైనా పచ్చిక బయళ్ళు కానీ ఏదైనా ఆహారాన్ని పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ వారం మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు. గ్రహ సంచారం స్వల్పమైన ప్రయోజనాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతకాలం వరకు ఊగిసలాటకు గురైన అనుకూలతలు అయితే పొందగలుగుతారు. ప్రభుత్వ తరహా పనులు వంటివి అనుకూలాన్ని ఇస్తాయి. నిత్య జీవితంలో కొంత సౌఖ్యదాయకంగా సాగడానికి అవకాశాలు ఉంటాయి. ఖర్చులు మటుకు తగినట్లుగా ఆదాయములు ఉంటాయి. అధికారులతో సహకారములు పొందుతారు. బంధుమిత్రులతో అదనపు సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి. అయితే వీరు కూడా ఏంటంటే
సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని కానీ చేసుకున్నా, అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని దక్కుతాయి. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆయనకి సంబంధించినంత వరకు అప్పాలు కానీ లేదా గారెలు కానీ ఇలాంటివి ఏదైనా చేసి పట్టినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు మీరు పొందుతారు. ఇది ధనుస్సు రాశి వారు. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశి. ఈ మకర రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ప్రతి పని కూడా అవకాశాన్ని బట్టి కూడా అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆరోగ్యపరంగా మటుకు కొంచెం చికాకులు పడడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల కొంచెం వృత్తిరీత్యా కొంచెం ప్రశాంతత అయితే మటుకు కోల్పోతారు. అలాగే ఏదైనా సరే ప్రయాణాలు మటుకు మీరు తగ్గించుకుంటే చాలా మంచిది. ఆరోగ్యపరంగా మటుగా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉండాలి. మీరు మటుకు శనిప్రీతి నిమిత్తం నువ్వులుండని కానీ, లేదా నువ్వులు బెల్లం కలిపిన కానీ, లేదా నువ్వులు పంచదార కలిపి కానీ నదీ ప్రవాహంలో వేసిన లేదా పాము పుట్టల దగ్గర వేసిన మంచి ఫలితాన్ని మీరు పొందొచ్చు. అలాగే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి మటుగా మానసిక ప్రశాంతతను అయితే మటుకు కోల్పోతారు. ఆరోగ్యరీత్యా ఆందోళనకరంగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పితృవర్గం వారితో కొంచెం చికాకులు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి. సంతాన విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు కూడా తలవెత్తడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపార రీత్యా కూడా అంత లాభదాయకంగా వీరికి నడవడానికి అవకాశాలు, ఇబ్బందులు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి మీనరాశి. ఈ మీనరాశి వారికి ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అయితే ఏంటంటే ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మంచి శుభవార్తనైతే మటుకు ఈ వారంలో వింటారు. అలాగే ఎప్పటి నుంచో అవ్వాల్సిన పనులన్నీ కూడా ఈరోజు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉండవు, కానీ అలాగే ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే వీరికి మటుకు ఏ విధమైన ఇబ్బందులు కూడా ఈ వారం ఉండవు. అయితే వీరి మటుకు ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది ఈ వారం ఫలితాలు. శ్రీ విజయలక్ష్మీ సమేత శ్రీ సుదర్శన నృసింహ పరబ్రహ్మణే నమః. భగవతార్పితమస్తు.